మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవునిలో సంతృప్తి కలిగి ఉండుట అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. మూలవాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇవ్వడి, నిన్ను ఏమాత్రమును విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుకి ముఖ్య విషయం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే, దాని ద్వారా మనము నిజమైన సంతృప్తిని కలిగి ఉండగలం జీవితంలో. నిన్నటి దినాన మనము దురాశను గురించి నేర్చుకున్నాం కదండి. అది వాక్యానికి విరుద్ధమైనది, వ్యతిరేకమైనది. కానీ ఈరోజు మరి దేవునిలో మరి ఏ విధంగా మన సంతృప్తి కలిగి జీవించాలనే విషయాన్ని గురించి ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలారా, మరి మనము మన యొక్క ఐడెంటిటీని దేవునిలోని, మన యొక్క స్థితిని మనం గమనిస్తే మనం నిజంగా దేవునిలో సంతృప్తిని కలిగి ఉండగలం. మనము దేవుని యొక్క బిడ్డలం కాబట్టి దేవుడికి మన యొక్క అవసరాలు తెలుసు. మనము దేవుని నమ్మినట్లయితే దేవుడు మన అవసరాలను తీర్చగలిగిన వాడు. ఎందుకంటే మనము ఆయన యొక్క బిడ్డలం కాబట్టి మన అవసరతలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన వాటిని తీర్చగలడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మరి మనం చూసినట్లయితే 28వ అక్కడ చెప్తా ఉంటాడు కదా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పనందు పిలువబడిన వారందరికీ కూడా మేలు జరగడానికి సమస్తమును సమకూడి జరుగుతుందనే సత్యం అక్కడ తెలియజేయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలం కాబట్టి, దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. తర్వాత మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి సమస్తం తెలుసు కదండి. ఆయనకి మన వ్యక్తిగత అవసరాలు తెలుసు. మనము అడగక ముందే ఆయనకు మన అవసరాలు ఏంటో తెలుసు. మనము లూకా సువార్త చదివినట్లయితే 12వ అధ్యాయం 29-31 వరకు అక్కడ తెలియజేస్తాడు. ఏమి తిందువో ఏమి తాగుతామో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకటి. ఈ లోకపు జనులు వీటన్నిటి గురించి వెతుకుతురు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించడు. అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం అంటే తెలుసండి, మనకి ఏం కావాలో దేవుడికి ముందే తెలుసు. మన అవసరతలు మనం ప్రార్థించక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనము ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటే మన జీవితంలో సంతృప్తి కలిగి ఉంటాం. ఏంటంటే దేవుడికి నాకేం కావాలో తెలుసు, ఆయన అనుగ్రహిస్తాడు. దేవునిలోని సంతృప్తి కలిగి ఉండటానికి ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఏంటంటే మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే మనకి ఏది అవసరమో, తర్వాత మనము ఏది పొందుకొనుటకు అర్హులమో అనేది రెండు వేరనమాట. యాకోబుని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ యొక్క ప్రార్థన చేశాడు. మీరు ఆదికాండము 32వ అధ్యాయం 9-10 చదివితే అక్కడ రాయబడింది. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యాకోబు తన జీవితంలో ఏం ఒప్పుకుంటున్నాడంటే, ఆయన ఏం పొందుకున్నాడో ఆ పొందుకొనడానికి కూడా అర్హుడు కదా ఆయన. అందుకని ఏమన్నాడు తెలుసా, నీవు నాకేమి ఇచ్చావు వాటిని అన్నింటినీ నేను చూస్తూ ఉంటుంటే నేను అనర్హుణ్ణి, నేను అపాత్రుణ్ణి, నేను పొందుకోవడానికి యోగ్యుణ్ణి కాదని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుడు మనకిచ్చిన చిన్న చిన్న విషయాల్లోనైనా కానీ మనం వాటిని ఆశీర్వాదంగా పరిగణించి నిజంగా మనం అన్ని పొందుకోవడానికి కూడా అర్హులం కాదు, అయినప్పటికీ దేవుడు అది అనుగ్రహించాడు అనే ఆలోచన మనం కలిగి ఉంటే నిజంగా మనం దేవునిలోని సంతృప్తి కలిగి ఉంటాం. మనం సంతృప్తి కలిగి ఉంటాం. కాబట్టి నిజంగా మనం పొందుకున్నది మనం పొందుకోవడానికి అర్హుడం కూడా కాదు అనే సత్యాన్ని మనం గమనిస్తే నిజంగా మన దేవునిలోని మనము సంతృప్తిని కలిగి జీవించగలం. చివరిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలారా, మనము నిజంగా ఎప్పుడైతే మన దేవునితోని మరి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు నిజమైన సంతృప్తి మన జీవితంలో ఉంటుంది.
అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు కూడా అశాశ్వతమైన విషయాల మీద ఎప్పుడు కూడా తన మనసును ఉంచలేదు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 3:7-8 చెప్తాడు, ఆయనను ఏవేవి నాకు లాభకరములు ఎండునో వాటిని క్రీస్తు నిమిత్తమే నష్టముగా ఎంచుకొంటిని. ఎందుకంట నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఆయనకి తెలుసు, ఆయనకున్న పేరు, ఆయనకున్న విద్య, ఆయనకున్న ఘనత, ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న సమస్తం కూడా అవి అశాశ్వతమైనవి. వాటిని బట్టి ఆయన ఎప్పుడు కూడా సంతృప్తి కలిగాడు. ఎందుకంటే అవి ఉండొచ్చు, పోవచ్చు. కానీ ఆయన ఏమన్నా తెలుసా, నాకు ఈ లోకంలో ఏవేవైతే లాభకరంగా ఉన్నావో వాటిని నేను క్రీస్తు నిమిత్తం నష్టమే ఎంచుకున్నాను. ఎందుకంటే అతి శ్రేష్టమైన సంతృప్తి, అతి శ్రేష్టమైన జ్ఞానము, అతి శ్రేష్టమైన ఆనందం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. అందుకని నేను సమస్తము నష్టముగా ఎంచుకున్నాను, ఎందుకంటే నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. అంటే క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు మనము సంతృప్తి కలిగి ఉంటాం దేవుని బిడ్డలారా. అందుకని పౌలు చెరసాల్లో ఉండి కూడా ఇబ్బందులు పడుతూ ఉండి కూడా ఏమన్నా తెలుసా, ఈ పత్రికను రాస్తూ పిలిపిలకి నేను ఆనందిస్తున్నాను, మరలా చెప్తున్నాను, ఆనందిస్తున్నాను, మీరు ఆనందించండి, మీరు సంతోషించండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే నిజమైన సంతృప్తి అనేది మనము కలిగి ఉన్న పొజిషన్స్ని బట్టి ఎప్పుడు రాదండి, మనం కలిగి ఉన్నటువంటి మెటీరియల్స్ బట్టి రాదండి. నిజమైన సంతృప్తి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తుని కలిగి ఉంటే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అప్పుడు మనం సంతృప్తి కలిగి మనకి ఏమున్నా లేకపోయినా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ప్రతి పరిస్థితుల్లోనే మనం దేవుని కోసం జీవిస్తూ దేవునిలో సంతృప్తి కలిగి ఆయనలో ఆనందిస్తూ ఆయన కోసం జీవించగలం. కాబట్టి దేవుని బిడ్డరా, మరి మనందరం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే క్రీస్తులోని నిజమైన సంతృప్తి ఉంది. కాబట్టి మరి ఈ వారంలోనే మనకి ఏదైతే అవసరం ఉందో దేవుడు అది చేయకపోవచ్చు. కాబట్టి ఈ వారంలోని మనం దేవుని సన్నిధిలోని ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఏం పొందుకున్నా ఏం పొందుకోకపోయినా, నేను ఏం కలిగి ఉన్నా ఏం కలిగలేదు, నీ యందు సంతృప్తి కలిగి జీవించే జీవితాన్ని నాకు దయచేతండి అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.